నమో తస్స భగవతో వరహతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు విశాఖ మాత గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు మిగిలిన విషయాలు చెప్పుకుందాం. వీరు శ్రావస్తి నగరానికి దగ్గరలో వచ్చి ఉంటూ ఉంటారు. రాజగిరి నుంచి శ్రావస్తి నగరంలో మిగారుడు అనే శ్రేష్ఠికి, అంటే వ్యాపారస్తులని అప్పట్లో శ్రేష్ఠి అని పిలిచేవాళ్ళు. ఆ శ్రేష్ఠికి పున్నవడ్డన అనే పుత్రుడు ఉండేవాడు. అతనికి పెళ్లి చేసే ఈడు వచ్చింది. తల్లిదండ్రులు యోగ్యురాలైన వధువుని తెచ్చి వివాహం చేస్తామని ఆ పుత్రునితో చెప్పారు. కానీ అతడు వివాహ విషయాన్ని ఎప్పటికప్పుడు దాటివేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు పట్టుబట్టి ఎంతో బ్రతిమిలాడేసరికి, ఇంకా మీరు గనక 5 కళ్యాణ శుభలక్షణ సంపన్నురాలైన అమ్మాయిని వెతికి తీసుకొని వచ్చినట్లయితే నేను పెళ్లి చేసుకుంటాను అని ఆ అబ్బాయి తేల్చి చెప్పేస్తాడు. అయితే ఆ లక్షణాలు ఏంటి అని తల్లిదండ్రులు అడుగుతారు. అప్పుడు అతను ఇలా చెప్తాడు: కేశ కళ్యాణ శుభలక్షణం అంటే ఆ పుణ్య స్త్రీకి శిరోజాలు నెమలి పించాలు ఎంత ఒత్తుగా మృదువుగా ఉంటాయో అంత ఒత్తుగా పొడవుగా ఉంటాయి. జడ విప్పినా కూడా జుట్టు కట్టి ప్రదేశాన్ని దాటి జాలు వాడుతూ ఉంటుంది. ఇంకా మాంస లక్షణ శుభలక్షణం, ఏ పుణ్య స్త్రీకి అదరాలు ఎర్రగా దొండపండు వలె ఉంటాయో ఆమెను మాంస కళ్యాణ శుభలక్షణాలు గల స్త్రీగా పరిగణిస్తారు. 3వది అస్థి కళ్యాణ శుభలక్షణం, ఏ పుణ్యస్త్రీకి దంతాలు తెల్లగా ఉంటాయో, మధ్య మధ్యలో ఖాళీలు లేకుండా ఉంటాయో, పెదవి విప్పితే వజ్రాల వరుస వలె తలతల మెరుస్తూ గట్టిగా ఉంటాయో, శంఖం వలె తెల్లగా ఉంటాయో అలాంటి స్త్రీని అస్థి కళ్యాణ శుభలక్షణం గల స్త్రీగా గుర్తిస్తారు. 4వ లక్షణం చవి కళ్యాణ శుభలక్షణం, ఎవరి చర్మం సహజ సుగంధ భరితంగా కోమలంగా తామర పువ్వు వలె స్వచ్ఛంగా నీల కమలం వలె హృదయాన్ని ఆకర్షించే విధంగా ఉంటుందో ఆ స్త్రీని చవి కళ్యాణ శుభలక్షణం గల స్త్రీగా గుర్తిస్తారు. 5వ లక్షణం వయ కళ్యాణ శుభలక్షణం, 10 కాన్పులైనా కూడా యవ్వనం తరిగిపోకుండా తొలి కాన్పు వలె యవ్వన సంపత్తి గల స్త్రీని వయ కళ్యాణ శుభలక్షణం గల స్త్రీగా పరిగణిస్తారు. మిగార దంపతులు 108 మంది బ్రాహ్మణులను పిలిపించి గౌరవపూర్వకంగా వారికి భోజనాదులను ఏర్పాటు చేసి వారిలో 8 మందిని ఎంచుకొని అవసరమైనంత ధనం ఇచ్చి ఇలాంటి 5 శుభలక్షణ సంపద గల కన్యను వెతికి పెండ్లి సంబంధం కుదుర్చుకొని రమ్మని పంపించారు. ఇంకా వారికి 1,00,000 ముద్రల విలువ కల ఆభరణాలను అప్పగించి, ఒకవేళ మీకు ఇలాంటి కన్య గనక కనబడితే ఈ ఆభరణాలు ఆమెకు అందజేయండి. మీరు ఈ కార్యాన్ని శుభకరంగా సమర్థవంతంగా నిర్వహిస్తే మీకు కావాల్సినంత ధనం పారితోషికంగా ఇస్తామని మిగారుడు చెప్పేసి ఆ బ్రాహ్మణులు పంపిస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు పెద్ద పెద్ద నగరాల్లో ఈ శుభ లక్షణాలు కల కన్యారత్నం కోసం వెతికారు. కానీ అలాంటి అమ్మాయి వారి కంట పడలేదు. ఇంకా ఒక నక్షత్ర ఉత్సవాలని అప్పట్లో జరుపుకునేవాళ్ళు. ఆ నక్షత్ర ఉత్సవం రోజున సాకేత నగరం చేరుకున్నారు వాళ్ళు. ఈ రోజు నుంచి, అంటే ఈరోజు మంచి నక్షత్రం, కార్యం ఫలించవచ్చు అని వారు భావించారు. అయితే ఆ రోజున జనులంతా బయటికి వస్తారు. పరివారంలోని స్త్రీలు కూడా పరదాలు లేని రథాలు, బండ్లు మొదలగు వానిపై వస్తూ పోతూ ఉంటారు. ఈ సందర్భంలో కాలినడకన వచ్చి
నదిలో స్నానం చేసి వెళ్తూ ఉంటారు. నవ యువకులు కూడా ఆ సమయంలో ఏ కన్య అయినా నచ్చితే వరించడానికి అక్కడే పూలమాలలతో తిరుగుతూ ఉంటారు. ఇక ఆ బ్రాహ్మణులు కూడా నగరం అంతా తిరిగి తిరిగి కావాల్సిన అమ్మాయి కనిపించకపోవడంతో ఆ నది ఒడ్డున ఒక ఇంటి అరుగుపై ఇంకా అలసిపోయి చతికిల పడిపోయి కూర్చుంటారు. అయితే 16 ఏళ్ల పడుచు ప్రాయంలో ఉన్న విశాఖ ఆ రోజు తన 500 మంది సక్కులతోటి నదీ స్నానం చేయడానికి వచ్చింది. ఇంతలో మహావేగంతో వర్షం ఆరంభమైంది. అప్పుడు ఆ 500 మంది సక్కులు వర్షంలో తడవకుండా ఉండడానికి ఆ బ్రాహ్మణులు కూర్చున్న ఇంటిలోనికి పరిగెత్తారు. వారిలో పంచకళ్యాణ శుభలక్షణాలు ఉన్న యువతి ఒక్కటి కూడా వారికి కనిపించలేరు. అందరి వెనక అంత వర్షంలో కూడా నింపాదిగా నిబ్బరంగా తన సహజ గంభీరమైన నడకతో ఎలాంటి తొందరపాటు ఆతృత లేకుండా విశాఖ ఆ ఇంటిలోనికి ప్రవేశించింది. మెల్లగా నడవడం వలన ఆమె నిండా తడిసిపోయింది. అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆమెలో 4 శుభలక్షణాలను చూడగలిగారు. ఇక మిగిలింది ఆమె పళ్ళు వరుస, అంటే దంతాల వరుస. ఆమె పళ్ళు వరుసను చూడటానికి వారు ఒక ఉపాయం పన్ని వారిలో వారు ఇలా మాట్లాడుకోసాగారు. ఈ పుత్రిక సోమరిగా కనిపించవచ్చు ఉన్నది. ఇలా అయితే ఈవిడ భర్త సరైన సమయానికి గుక్కెడు గంజి కూడా త్రాగలేడు అని అంటారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ. అప్పుడు విశాఖ వారి వంక చూసి తన మధురమైన గంభీరమైన సహజమైన కంచు కంఠంతో మీరలా ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతుంది. మీ పరివారంలోని స్త్రీలందరూ దుస్తులు తడుస్తాయని భయంతో వేగంగా ఇంటిలోకి ప్రవేశించారు. కానీ నువ్వు మాత్రం ఇంత దగ్గరగా ఉన్న ఇంట్లోకి కూడా తొందరగా చేరే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఈ కొద్ది దూరం కూడా తడవకుండా వచ్చే సత్తువు కూడా నీకు లేదా? ఈ కారణం వల్లనే మేము అలా మాట్లాడుకుంటున్నామని ఆ బ్రాహ్మణులు అంటారు. అప్పుడు ఇలా అంటుంది విశాఖ, అయ్యా గౌరవనీయులారా, అలా తలచవద్దు. నేను వీరందరికన్నా ఎంతో బలశాలిని. కానీ కొన్ని కారణాల వల్ల నేను వేగంగా పరిగెత్తలేదు. అయితే పుత్రి, ఏమిటా కారణాలు అంటే, గౌరవనీయులారా, నలుగురు అలా పరుగులెత్తడం శోభాయమానం కాదు. ఇంతేకాక మరో కారణం కూడా ఉంది. పుత్రి, ఎవరా నలుగురు అంటే, గౌరవనీయులారా, సర్వ అలంకార భూషితుడై అభిషక్తుడై రాజు త్వరితగతిన పరుగులెత్తుతూ రాజ్యసభలో ప్రవేశించడం అతనికి శోభనివ్వదు. ఒకవేళ రాజు అలా చేస్తే గనక ఈ రాజు సామాన్యుల వలె ఉరుకులు పరుగులు పెడుతున్నాడేమిటి అని ప్రజలు భావిస్తారు. ఇంకా సర్వ అలంకార భూషితైన పట్టపేనుగు, అది కూడా పరుగులెత్తడం శోభాయమానం కాదు. అది మందగమనంతో నడవడమే శోభాయమానంగా ఉంటుంది. ఇంకా భిక్షువు కూడా పరుగులెత్తడం శోభాయమానం కాదు. ఈ శ్రమణుడు సామాన్య గృహస్థుని వలె పరుగులెడుతున్నాడని లోకులు నిందిస్తారు. కనుక ప్రవచిత్తుడు శాంతంగా అడుగులు వేయడమే శోభాయమానంగా ఉంటుంది. ఇంకా స్త్రీ కూడా గబగబా పరుగులెత్తడం శోభనీయదు. ఈవిడ మగరాయుని వలె పరుగు పెడుతూ ఉందని ప్రజలు నిందిస్తూ ఉంటారు. కనుక స్త్రీ నిదానంగా నింపాదిగా నడవటమే మంచిది. బ్రాహ్మణులలా ఈ నలుగురు పరుగులెత్తడం శోభాయమానం కాదు అని చెప్తుంది. అయితే పుత్రి, నీవు నిదానంగా నడవడానికి మరో కారణం ఏది అని అడుగుతారు. గౌరవనీయులైన తల్లిదండ్రులు తమ పుత్రికలను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. ఎంతో జాగ్రత్తగా
వారి అంగాంగాలను రక్షిస్తూ పెంచుతారు. అజాగ్రత్తగా పరుగులెత్తితే కాళ్ళకు ఏ వస్త్రమైనా చుట్టుకొని కింద జారిపడే ప్రమాదం ఉంది. కాలో చెయ్యో విరిగే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు వారు కుటుంబానికి భారమైపోతారు. ఇంకా క్రింద పడినప్పుడు అలంకరించుకున్న వస్తువులు చెల్లాచెదురుగా పడిపోతాయి. ఈ కారణాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను ఆ సమయంలో పరిగెలెత్తలేదు అని చెప్తుంది. అయితే విశాఖ మాట్లాడే సమయంలో ఆమె దంతాలను చూసిన బ్రాహ్మణులు, ఆహా, ఇలాంటి కన్యను ఎప్పుడూ మనం చూసి ఉండలేదు అని చెప్పుకుంటూ ఆమెకు సాధు సాధు అని 3 సార్లు చెప్పి మంగళవాక్యాలు పలికి మిగార దంపతులు ఇచ్చిన ఆభరణాలను విశాఖకు బహుకరిస్తూ, పుత్రి, ఇవి నీకు తగి ఉన్నవి అని బ్రాహ్మణులు అంటారు. విశాఖ వారి రాకకు కారణం అడిగింది. వారు వధువు కోసం వచ్చిన విషయం తెలిపారు. వరుని పేరు అంటే ఆ అబ్బాయి పేరు చిరునామా అడిగి తెలుసుకొని ఆ వర్తక శ్రేష్ఠి తమకు సమానమైన వాడిగా భావించి తన వివాహ సమ్మతిని తెలియజేసింది. రథం కోసం తండ్రి వద్దకు సందేశాన్ని పంపింది. విశాఖ నది స్నానం చేయడానికి కాలినడకనే వచ్చింది. కానీ వివాహ ప్రస్తావన జరగగానే సర్వభూషిత అయిన ఆమెకు కాలినడకన వెళ్ళడం ఉచితమనిపించలేదు. ఈ విధమైన కన్యామణులు ఈ స్థితిలో వాహనంపై వెళ్ళడమే శోభకరంగా ఉంటుంది. మిగిలిన వారు మామూలుగా వెళ్ళవచ్చు, లేదా ఏదైనా తాటాకుల గొడుగు ఉంటాయి కదా, వాటిలో వెళ్ళవచ్చు. అది కూడా వీలు కాకపోతే ధరించిన వస్త్రాన్ని కప్పుకొని వెళ్ళవచ్చు. అయితే ఆమె తండ్రి 500 రథాలను పంపించాడు. 500 మంది చెల్లులతో కూడి రథాలను అధిరోహించి ఇంటికి చేరుకుంది. ఆ బ్రాహ్మణులు కూడా ఆమెతో పాటు ఇంటికి వచ్చారు. అప్పుడు ఈ ధనుంజయ శ్రేష్ఠి, మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అంటే విశాఖ తాత అన్నమాట. ధనుంజయ తండ్రి, విశాఖ యొక్క తండ్రి ధనుంజయ శ్రేష్ఠి తాత మెండుకుడు. ఎక్కడి నుంచి వచ్చారు అని బ్రాహ్మణులను అడిగితే శ్రావస్తి నుండి అని చెప్తారు. ఆ శ్రేష్ఠి నామధేయం తెలియజేయండి అంటే మిగార శ్రేష్ఠి అని చెప్తాడు. ఆ అబ్బాయి పేరు చెప్పండి, వరుడిది అంటే పున్నవట్టన కుమారుడు అని చెప్తారు. ఎంత ధనవంతుడు అంటే 40 కోట్ల వరకు ఉంటుంది అని చెప్తారు అప్పట్లోనే. ఈ ధనం మాతో పోల్చుకుంటే ఎంత అల్పమైందో, కానీ కన్యను సంరక్షించుటకు సరిపోతుంది. ఇంకా అన్య కారణాలతో పని ఏముంది అని ఆలోచించి ధనుంజయ శ్రేష్ఠి వివాహానికి సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులను ఉచిత రీతిన సత్కరించి వీడ్కోలు పలికాడు. ఇక బ్రాహ్మణులు తగిన కన్యామణి దొరికింది అని మిగార శ్రేష్ఠికి తెలిపారు. ధనిక కుటుంబం నుండి వధువు దొరకడంతో శ్రేష్ఠి దంపతులు ఎంతో సంతోషించాడు. ఇంకా మిగారుడు ఈ విషయాన్ని ప్రసన్నజిత్ మహారాజుకి తెలియజేశాడు. ఈ మహా వర్తక శ్రేష్ఠిని మగధ దేశం నుండి తోడుకొని వచ్చి నేనే సాకేతపురంలో నివసింపజేశాను కనుక అతనిని గౌరవించాల్సిన పని నాపై కూడా ఉంది అని ఆలోచించి ప్రసన్నజిత్తుడు విశాఖ వివాహ మహోత్సవంలో పాల్గొనదలిచినట్లు మిగార శ్రేష్ఠికి తెలియపరిచాడు. అప్పుడు మిగార శ్రేష్ఠి ఇంకా ధనుంజయ శ్రేష్ఠి మాతో పాటు ఈ ప్రసన్నజిత్ మహారాజు కూడా వివాహ మహోత్సవానికి వస్తూ ఉన్నాడు. అతనికి అంతసేన ప్రముఖులకు సత్కారం చేయడానికి, మర్యాదలు జరపడానికి సమయం సరిపోతుందా అని సమాచారం పంపించాడు రాజు. ఇలాంటి రాజులు ఒక్కరు కాదు, 100 మంది వచ్చిన సరైన రీతిలో సత్కరించగలను అని ధనుంజయ శ్రేష్ఠి సమాధానం పంపాడు. అయితే మిగార శ్రేష్ఠి తన సమస్త బంధుజనులతో ప్రసన్నచిత్తుడు ఇంకా తమ సామంతులతో బయలుదేరి వచ్చి సాకేత నగరానికి అర్ధయోజన దూరంలో ఆగి వచ్చిన సంగతి ధనుంజయ శ్రేష్ఠికి తెలియపరిచాడు. ధనుంజయ శ్రేష్ఠి వివాహ మహోత్సవానికి వచ్చే అతిథులను స్వాగతించడానికి
బంధుజనులను పంపుతూ వారి ద్వారానే ఎన్నో బహుమతులను కానుకలను పంపాడు. పెండ్లి వారికి విడిది ఏర్పాట్లు చేసే విషయం మాట్లాడడానికి ఆయన విశాఖ వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఇలా అంటాడు, పుత్రి, నీ అత్తింటి వారితో పాటు కోశలరాజు నరేషుడు ప్రసన్నజిత్తుడు కూడా వచ్చాడు. వారిని ఏ సౌధంలో ఉంచి ఏ మర్యాదలు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా స్వాగతిస్తే బాగుంటుంది, ఏ విధంగా సత్కరిస్తే బాగుంటుంది, వారి సామంతులను ఏ మహల్లో ఉంచితే బాగుంటుంది అని అడిగాడు. బుద్ధిమతి ఇంకా వజ్ర సమాన తీక్షణమైన జ్ఞానం కల విశాఖమాత శతసహస్ర కల్పాల ముందు బుద్ధుణ్ణి ప్రార్థించడం వల్ల అధిష్టాన సంపత్తిని పొందిన సుపుత్రి అయిన విశాఖ ఈ విధంగా చెప్పింది. అత్తింటి వారిని ఆ ఇంట్లో ఉంచి వారి మంచి చెడులు అలా చూడండి. మహారాజు గారిని ఆ సౌధంలో ఉంచి వారిని ఇలా గౌరవించండి. సామంతులను అదిగో ఆ మహల్లో ఉంచి వారి యోగక్షేమాలు చక్కగా చూడండి అని విశాఖ తండ్రికి చెప్పి నౌకర్లను ఆ నిర్వాహకులను పిలిపించి వారిని విభజించి, మీరింతమంది రాజుగారి సేవలో కర్తవ్యాన్ని నిర్వహించండి, మీరంతమంది సామంతుల సేవ చేయండి, వారి గుర్రాలను ఏనుగులను మీరు సంరక్షించండి, అతిథుల వెంట వచ్చే సేవకులు వారి గుర్రాలను పట్టుకునే సేవకులు కూడా ఈ మంగళ మహోత్సవంలో పాల్గొని ఆనందించేటట్లు చేయండి. విశాఖ వివాహ మహోత్సవానికి వెళితే మాకేమీ దొరకలేదు అని ఏ ఒక్కరూ కూడా అనుకోరాదు. మనం గుర్రాల బాగోగులను కూడా విస్మరించడానికి వీలు లేదు అని ఆ శ్రేష్ఠి అక్కడున్న పని వాళ్ళందరికీ చెప్తాడు. ఆ రోజే ధనుంజయ శ్రేష్ఠి 500 మంది బంగారు పనివారిని పిలిపించి, అంటే కంసాలులు అంటారు కదా, వారిని పిలిపించి మహాలత ప్రాసాదమైన ఆభరణాన్ని తన పుత్రిక కోసం తయారు చేయమని ఆదేశించాడు. దానికోసం కావలసిన 1000 నాణాల బంగారాన్ని, దానికి సరిపోయినన్ని వెండి నాణాలని, విలువైన మణిమాణిక్యాలను, ముత్యాలను, పగడాలను, వజ్రాలను, నీలాలను, రత్నాలను ఇచ్చాడు. ఇంకా అందులో వెండి నక్షత్రాలు ఎంతో అందంగా అలంకరించబడ్డాయి. దానిని శిరస్సును ధరిస్తే కాళ్ళ వరకు వేలాడుతూ ఉంటుంది. ఆ ఆభరణంలోనే ఒక చిన్న నెమలి బొమ్మ కూడా తయారు చేయబడింది. అటు ఇటు గుండ్రని ఉంగరాలు వంటి ఉర్మిలు జోడించబడ్డాయి. వాటి నగీషులన్నీ బంగారంతో మలచబడి పక్కనే వెండి జోడించబడింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అప్పట్లో ఈ విశాఖ మాత వాళ్ళు ఎంత ధనవంతులు అనేది మనకి ఇట్లాగా తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ తయారు చేసిన వాళ్ళకే 1,00,000 ముద్రలు ఇవ్వడం జరిగింది. సో ఆ ఆభరణం విలువ 9 కోట్లు, అప్పట్లో 9 కోట్ల ముద్రలు అన్నమాట. అయితే కశ్యప సమ్యక్ సంబుద్ధుని కాలంలో విశాఖ 20,000 మంది భిక్షువులకు చీవరాలను దానం చేస్తూ సూదులు, దారాలు, రంగులు కూడా ఇచ్చింది. ఈ విధంగా ఆర్జించుకున్న దాన పుణ్య ఫలంగానే నిశ్చయంగా విశాఖకు ఈ అమూల్యమైన భవ్యమైన మహాలత ప్రాసాదనం లభించింది. అంటే ఈమె ఇంతకుముందు చేసుకున్న పుణ్యఫలము ఇప్పుడు లభించింది. స్త్రీలు ఈ విధంగా చీవరాలు దానం చేయడం వలన మహాలత ప్రాసాదముల వంటివి ప్రాప్తిస్తాయి. పురుషులు దానం చేస్తే బుద్ధిమయమైన పాత్ర చీవరాలు సులభమవుతాయి. అంటే వాళ్ళు ప్రవచ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పాత్ర చీవరాలు అనేవి సైకిక్ పవర్స్ ద్వారా లభిస్తాయి. అంటే బుద్ధుడి కాలంలో ఏహి భిక్షు అని భగవానుడు చెప్పగానే వాళ్ళ ఒంటి మీదికి చీవరాలు, పాత్ర వచ్చేవి. అంటే వాళ్ళు పూర్వజన్మల్లో భిక్షువులకి అలాగే భిక్షు సంఘానికి చీవరాలు, పాత్రలు దానం చేయడం వల్ల, ఆ పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటి భిక్షు సంపద దొరకడం జరిగింది. ఇక మేఘారాజ్ శ్రేష్ఠికి ఆయనతో పాటు వచ్చిన కోశలరాజుకి అతిథులకి
గౌరవ మర్యాదలు జరిగిపోతూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత రాజుగారు ధనుంజయ శ్రేష్ఠికి ఎక్కువ రోజులు శ్రేష్ఠి గారి బాగోగులు, మా మంచి చెడ్డలు చూడగలగల కష్టం గనక ఇక కన్యకు వీడ్కోలు పలికి సాగనంపడం మంచిది అని సందేశం పంపాడు. ఈ సందేశం విన్న ధనుంజయ శ్రేష్ఠి, ఇప్పుడే వర్షాకాలం ప్రారంభమైంది, ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు. మీకు మీ సేనలకు ఏది అవసరమో సమకూర్చడం నా బాధ్యత. నా ఇష్టం వచ్చినంత కాలం మీరు ఇక్కడే ఉండి మమ్మలను ధన్యులను చేసి ఆ తర్వాత వెళ్ళగలరు అని ఈ ధనుంజయ శ్రేష్ఠికి మిగార శ్రేష్ఠికి అంటే రాజుకి సందేశం పంపిస్తాడు. సాకేత నగరంలో ప్రతిరోజు ఉత్సవాలే. ఇక శ్రావస్తి నుండి వచ్చిన రాజు నుండి సామాన్యమైన వ్యక్తి వరకు, సైనికుడు వరకు అందరికీ ఎలాంటి ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు జరిగాయంటే ఏ ఒక్కరూ కూడా సర్వశ్రేష్టమైన మర్యాద అందలేదు అని అనుకునే వారే లేరు. అందరికీ సర్వశ్రేష్టమైన సేవలు జరిగాయి. ఈ విధంగా 3 నెలలు గడిచాయి. ఒకరోజు ధనుంజయ శ్రేష్ఠికి ఆయన వద్దకు కార్యనిర్వాహకులు వచ్చి, అన్ని వస్తువులు ఉన్నాయి కానీ భోజనం వండడానికి వంట కలపలేదు, అంటే చెక్కలు అని లేవు అని తెలియపరిచాడు. మన పాత ఇళ్ళ కలపను, ఏనుగుల శాల కలపను తెచ్చి వంట తయారు చేయవలసిందిగా ధనుంజయ శ్రేష్ఠి వారిని ఆదేశించాడు. ఆ కలప అంతా 15 రోజుల పాటు వచ్చింది. ఆ తర్వాత పెద్ద పెద్ద వస్త్రాలను ఒత్తులుగా చేసి నూనెలో ముంచి వంట చేయవలసిందిగా ఆదేశించాడు. ఈ విధంగా మరో 15 రోజులు గడిచాయి. అంతలో చాతుర్మాసం పూర్తయిపోయింది. ఈ 4 నెలల్లో మహాప్రాసాద నగ తయారైంది. ధనుంజయ శ్రేష్ఠి మహాలత ప్రాసాద ఆభరణాన్ని, అంటే ఇంతకుముందు ఎన్నో, అంటే 9 కోట్ల ధనంతో ఆభరణాన్ని తయారు చేశారని చెప్పాను కదా, ఆ ఆభరణాన్ని ఇంటి అవసరాలకు కావాల్సిన అన్ని వస్తువులను కుమార్తెకు అప్పగించాడు. ఈ అద్వితీయ ఆభరణంతో పాటు 500 బండ్ల నిండా కార్షపణ నాణ్యాలు బంగారవి, 500 బండ్ల నిండా బంగారు నాణ్యాలు, 500 బండ్ల నిండా వెండి నాణ్యాలు, 500 బండ్ల నిండా రాగి నాణ్యాలు, ఇంకా 500 బండ్ల నిండా ఉన్ని పట్టు వస్త్రాలు, ఇంకా నెయ్యి, నూనె, పప్పు ధాన్యాలు మొదలగు చాలా బాణీలతోటి నింపినవి, అంటే వ్యవసాయ పనిముట్లు అప్పగించి కన్యాదానం చేశాడు. గృహస్థునికి అవసరమయ్యే ఏ వస్తువుకి, అంటే ఎటువంటి కొదవ లేకుండా, వేరే వాళ్ళ గడప తొక్కకుండా అన్నీ తన పుత్రికకు ఇచ్చివేశాడు. సర్వ అలంకార భూషితులైన 3 దాసీలను ఒక్కొక్క రథంపై కూర్చుండబెట్టి 500 రథాలను ఇచ్చాడు. వీరంతా నా పుత్రికకు సేవ చేస్తారు, అంటే కొంతమంది స్నానం చేయిస్తారు, భోజనం తినిపిస్తారు, అలంకరిస్తారు, సేవలు చేస్తారు అనే భావంతో ధనుంజయ శ్రేష్ఠి 1500 మంది దాసీలను విశాఖతో పాటు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇలా ఆలోచించాడు, నేను నా కుమార్తెకు ఆవులను కూడా ఇస్తాను. నిర్దిష్ట ఎల్లలు గల భూభాగంపై ఎన్ని ఆవుల మందలు ఉండటానికి వీలవుతుందో అన్ని ఆవులను ఇస్తాను అని నిశ్చయించి వాటిని గోశాల నుండి బయటికి తోలారు. బలం గల 6000 ఆవులు, కోడెదూడలు, గిత్తలు అడ్డంగా కట్టిన కంచెలను దూకి బయటకు వచ్చాయి. పనివారు ఎంత ఆపినా అవి ఆగలేదు. ఇదంతా విశాఖ మాత యొక్క పుణ్యబలం వలనే జరిగింది. కశ్యప సమిక సంబుద్ధుని కాలంలో కికి మహారాజుకు 7 పుత్రికల్లో కనిష్ట పుత్రికగా జన్మించింది. 20,000 మంది భిక్షువులకు 5 పంచామృతాలను దానం చేసింది. ఆ భిక్షువులు ఇంకా, అంటే స్థవిర భిక్షువులు, తరుణ భిక్షువులు. తరుణ భిక్షువులు అంటే మధ్య వయసు గల భిక్షువులు, ఇంకా శ్రామణీరులు. ఇక చాలు చాలు అన్నా కూడా ఇది ఎంతో తీయగా ఉంది, ఇది ఎంతో రుచిగా ఉంది అని వారి భిక్షా పాత్రల్లో ఇంకా ఇంకా వడ్డించింది.
ఆ పుణ్య ప్రభావం వల్లనే ఎంత ఆపినా కూడా ఆ 6,000 ఆవులు, కోడెలు, పెయ్యలు, ఇంకా గిత్తలు అడ్డంగా కట్టిన కంచె దూకి విశాఖ కోసం బయటికి వచ్చాయి. ఇంతది అంటే ఇంతింత సంపదను కూతురుకు ఇవ్వడం గమనించిన ఆయన భార్య సుమన భర్తతో ఇలా అన్నది: "ఆర్యపుత్ర, కుమార్తెకు ఇంత ఇచ్చారు కానీ నౌకర్లను, చాకర్లను ఎందుకు పంపడం లేదు" అని అంటుంది. "నేను ఫలానా వారిని పిలిచి మీరు వెళ్ళండి అంటే అది అంత క్షేమంగా ఉండదు. మన పుత్రిక రథంలో బయలుదేరేటప్పుడు ఆమె రథం వెంట ఎవరెవరికి ఇష్టం ఉందో వాళ్ళందరినీ పంపిస్తాను" అని ధనుంజయ శ్రేష్ఠి బదులు చెప్తాడు. ఇంకా అలాగే అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు కూతురికి చెప్పవలసిన విషయాలను కూడా చెప్తాడు. తెల్లవారితే విశాఖ అత్తగారింటికి వెళ్ళనుంది అని తలచి తండ్రి కూతురు గదికి వెళ్ళాడు. ఆమె పక్కనే కూర్చొని, "పుత్రి, నీవు నీ అత్తగారి ఇంట్లో ఇలా నడుచుకోవాలి" అని 10 మార్గదర్శక సూత్రాలను ఉపదేశించాడు. అవి అప్పటి కాలంలోనే కాదు, ఇప్పటి కాలంలో కూడా ఉపయోగపడే విషయాలు. ఆ సమయంలో ఆ పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్న మిగార శ్రేష్ఠి కూడా ఈ మాటలను విన్నాడు. ఈ మహత్వపూర్ణమైన పలుకులు ఇవే. ఏంటంటే 10 విషయాలు. ఇంటిలోని అగ్నిని బయటకు తీసుకొని వెళ్ళరాదు. రెండో విషయం, బయట అగ్నిని ఇంట్లోకి తీసుకొని రారాదు. మూడవది, తిరిగి ఇచ్చే వానికి ఏదైనా ఇవ్వాలి. నాలుగవది, తిరిగి ఇవ్వని వానికి ఏది ఇవ్వరాదు. ఐదవది, తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా కొందరికి ఇవ్వాలి. ఇంకా ఆరవది, సుఖంగా కూర్చోవాలి. ఏడవది, సుఖంగా తినాలి. ఎనిమిదవది, సుఖంగా నిద్రించాలి. తొమ్మిదవది, అగ్ని పరిచర్యలు చేయాలి. 10వది, ఇంట్లోని దేవతలకు నమస్కరించాలి. వీటి అర్థం ఏంటంటే ముందు చెప్తాను. లోపలి నిప్పుని బయటకు తీసుకెళ్ళరాదు అంటే, ఎప్పుడైనా మామగారి కుటుంబంలో ఏ వ్యక్తిలోనైనా ఏదైనా దోషం కనిపించినా, లేదా ఇంట్లో ఏవైనా పరస్పర కలహాలు ఉన్నా, కోడలు దానిని ఏ బయట వ్యక్తితోనూ చెప్పకూడదు. అంటే ఇంటి నిప్పు బయటకు తీసుకుపోవడం అనేది ఇంతకు మించి మరేది కాదు. రెండవది, బయట నిప్పుని లోపలికి తేకూడదు. అంటే ఇరుగు పొరుగు వారు ఎవరైనా మామగారి కుటుంబ వ్యక్తులను నిందించిన, వారి గురించి తప్పుగా మాట్లాడిన వాటిని ఇంటికి వచ్చి చెప్పకూడదు. బయట నిప్పు లోపలికి తీసుకురావడం అనేది ఇంతకు మించి మరేది ఉండదు. ఇంకా మూడవది, తిరిగి ఇచ్చే వాళ్ళకు మాత్రమే ఇవ్వవలను. అంటే ఇంట్లో ఎప్పుడు అవసరం ఉండే వస్తువులను ఎవరైనా బదులు అడిగితే దానిని సమయానికి తిరిగి ఇచ్చే వారికి మాత్రమే ఇవ్వవలను. తిరిగి ఇవ్వని వారికి ఇవ్వకూడదు. అంటే అడిగి తీసుకొని వెళ్ళిన వస్తువును మాట ప్రకారం సమయానికి తిరిగి ఇవ్వని వ్యక్తికి ఇవ్వకూడదు. జీవితంలో ఎన్నోసార్లు మన ఇంట్లో ఎప్పుడు అవసరమయ్యే అతి ముఖ్యమైన వస్తువును అడిగితే ఇచ్చి వాళ్ళు తిరిగి దాన్ని తేనప్పుడు మనం ఆ అత్యవసర వస్తువును, దానితో పాటు ఆ వ్యక్తి యొక్క స్నేహాన్ని కూడా కోల్పోతాము. ఇవ్వనందువలన ఒక్కదాన్ని మాత్రమే పోగొట్టుకునే భయం ఉంటుంది. ఇచ్చిన తర్వాత అతనితో ఉన్న స్నేహము పోతుంది, వస్తువు పోతుంది. కనుక ఇవ్వకపోవడమే ఉత్తమము. అంటే తిరిగి ఇవ్వని వారికి. ఇంకా తిరిగి ఇచ్చేవానికి తిరిగి ఇవ్వని వానికి కూడా ఇవ్వవలెను. అంటే మన ఇంట్లోని వస్తువును తీసుకువెళ్ళి దానిని తిరిగి ఇవ్వకపోయినా మనకు గడుస్తుంది అన్నప్పుడు, అతడు ఇవ్వకపోవడానికి భరించే శక్తి మనకున్నప్పుడు, అతడు ధనవంతుడైన, పేదవాడైన, అపరిచితుడైన, మిత్రుడైన అడిగిన వారికి తప్పక ఇవ్వవలెను. అతను
తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఈ విధంగా అవతలి వ్యక్తికి సహాయపడుతున్నామనే భావంతో ఇచ్చిన వస్తువు తిరిగి ఇవ్వబడకపోయినా మనసులో ఈ కటుత అన్నది అంటే చేదు భావం అన్నది ఉత్పన్నం కాదు. ఇంకా ఆరవది సుఖంగా కూర్చోవాలి అంటే ఇంట్లో అత్తమామలు, భర్త, ఇతర పెద్దలు నిల్చొని ఉన్నప్పుడు కోడలు కూర్చొని ఉండడం సముచితం కాదు, సుఖకరం కాదు. అందరూ కూర్చున్న తర్వాతనే ఆమె కూర్చోవడం సుఖంగా కూర్చోవడం అనబడుతుంది. ఏడవది సుఖంగా భుజించాలి. ఇదే విధంగా అందరూ భోజనం చేసిన తర్వాతనే గృహిణి భోజనం చేయడం ఉచితంగా ఉంటుంది. అదే ఆమెకు సుఖమైన భోజనం. ఎనిమిదవది సుఖంగా నిద్రించవలెను. ఇంటి పనులన్నీ ముగించుకొని పెద్దవాళ్లకు తగిన సేవలు అంటే సేవా సపర్యలు చేసిన తర్వాత వారు పడుకున్న తర్వాతనే కోడలు నిద్రపోవడం శోభనిస్తుంది. ఇదే ఆమెకు సుఖ నిద్ర. తొమ్మిదవది అగ్నికి పరిచర్య చేయవలెను. అంటే పతి అంటే భర్త, అత్తమామలు మరియు పరివారంలోని ఇతర వృద్ధజనులను అంటే పెద్దవారిని అగ్ని లాంటి తేజస్సు గల వారిలా భావించి వారికి సేవలు చేయాలి. ఇంకా లోపలి దేవతలకు నమస్కారం చేయవలెను. అంటే భర్త, ఇంకా అత్తమామలు మరియు పరివారం నందు గల వృద్ధజనులను కులదేవతల్లా పూజ్యులుగా తలచి సదా వారి నమనము అంటే నమస్కారము, ఆదర సత్కారాలు చేయవలెను. ఈ విధంగా 10 విషయాలు విశాఖమాతకి అతని తండ్రి ధనుంజయ శ్రేష్ఠి చెప్పడం జరిగింది. ఈ విషయాలు ఇప్పుడే కాదు, అంటే బుద్ధుడి కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా తన పుత్రికకు 10 ఉపదేశాలను చెప్పి వీడ్కోలు చెప్పే ముందు రాజ ప్రముఖులను సమావేశపరిచి వారిలో 8 మందిని ఎన్నుకొని, ఒకవేళ అత్తారింట్లో నా కూతురి విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే మీరు పరిష్కారం చేయాలి అని వారికి చెప్పి బాధ్యతను అప్పగించాడు. మహా ప్రాసాదన ఆభరణాన్ని ధరింపజేసి విశాఖను రథంలో కూర్చుండబెట్టాడు. ఎవరైనా విశాఖ వెంట వెళ్ళదలుచుకుంటే వెళ్ళవచ్చు అని చుట్టుపక్కల గ్రామాలలో చాటింపు వేయించాడు. అప్పుడు ఆ చాటింపు విని 14 గ్రామాల వారు మన ఆర్యపుత్రిక వెళ్ళిపోతుంది, ఇక మనం ఇక్కడ ఉండి ప్రయోజనం ఏంటి, మనం కూడా వెళ్ళిపోదామని తలచి విశాఖ వెంట బయలుదేరారు. కోశల నరేషుడు అంటే కోశల రాజు ప్రసన్నజిత్తుడు మిగార శ్రేష్ఠితో పాటు కొంత దూరం వెళ్ళి పుత్రికకు వీడుకోలు చెప్పి ధనుంజయ శ్రేష్ఠికి తిరిగి వెళ్ళిపోయాడు. అన్నిటికన్నా వెనుకనున్న రథంపై ప్రయాణిస్తున్న మిగార శ్రేష్ఠి తన వెంట వస్తున్న జనసముద్రాన్ని చూసి వీరంతా ఎవరు అని అడిగాడు. వీరంతా మీ కోడలి దాసాదాసీలు అని చెప్పారు. వీరందరికీ తిండి తిప్పలు ఎవరు చూస్తారు, వీరందరినీ తన్ని తగిలేయండి అని అంటాడు. వారిని రానివ్వకండి, వారి తిండి తిప్పలు వారే చూసుకుంటారు అని విశాఖ చెప్పింది. అమ్మా విశాఖ, ఇంతమందితో మనకు అవసరం లేదు కదా అని అందరినీ వెనక్కి పంపించే ఏర్పాటు చేశాడు. కొందరిని మాత్రమే వెంట పెట్టుకొని అతడు శ్రావస్తి చేరుకున్నాడు. సో మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాము.